హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి ఫుడ్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి ట్రూటీ ఫ్రూటీస్ అండి. ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఈరోజు చెప్పబోతున్నాను. ఈ ట్రూటీ ఫ్రూటీస్ని కేక్స్లోను మనం ఐస్ క్రీమ్స్లోను వాడుకుంటాం కదండి. అవి ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పుచ్చకాయ తొక్కనన్నది తీసుకోవాలండి. మన పుచ్చకాయలు అన్నది తినేసి తొక్కనన్నది పడేస్తాం కదా, అలా పడేయకుండా ఈ విధంగా ట్రూటీ ఫ్రూటీస్ అన్నది మనం చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పుచ్చకాయ ముక్కతోనే కాకుండా మన పచ్చి బొబ్బాయితో కూడా మన ట్రూటీ ఫ్రూటీస్ అన్నది చేసుకోవచ్చండి. అది అవైలబుల్లో ఉన్న వాళ్ళు దాంతో చేయొచ్చు, లేకపోతే పుచ్చకాయ వెనక భాగంలోని ఈ విధంగా చేయొచ్చండి. ఈ విధంగా మన తోలు అన్నది గ్రీన్గా ఉన్నది మనం తీసేసుకోవాలి, తొక్క అన్నది. అలానే మనం ఈ ముక్క పైన ఉన్న పుచ్చకాయ అదంతా క్లీన్ చేసుకోవాలండి. మనకు ప్లెయిన్గా ఉండాలి. సో ఇదంతా క్లీన్ చేసేసుకుని మొత్తం తీసేసుకోవాలండి. మొత్తం తీసేసుకున్నాక వీటిని చిన్న చిన్న పీసుల్లా అన్నది మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సన్నగా చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అంత చిన్న చిన్న పీసుల్లా అన్నది కట్ చేసుకోండి. మనకు కరెక్ట్గా ట్రూటీ ఫ్రూటీస్కి అన్నది సైజ్ బాగా సరిపోతుంది. చూస్తున్నారు కదా మొత్తం ఏ విధంగా కట్ చేశానో. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 కప్పుల వరకు అన్నది వాటర్ అన్నది వేసుకోవాలండి, అవి ఉడికించుకోవడానికి. సో వాటర్ అన్నది వేసుకున్నాక మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను అన్నది కింద వాటర్లో అన్నది వేసుకోండి. ఒక 5 మినిట్స్ అలాగా మొత్తం బాయిల్ చేసుకోండి పుచ్చకాయ ముక్కలను అన్నది. ఎక్కువసేపు అయితే అవసరం లేదండి, ఒక 4 or 5 మినిట్స్ చాలు. ఏదో లైట్గా ఉడికితే చాలు. 5 మినిట్స్ అన్నది ఉడకపెట్టుకున్నాక ఇంకా మనం వీటిని అన్నది తీసేసుకోవాలండి. సో ఈ స్ట్రైనర్తో ఈ విధంగా తీసేసుకోండి. పుచ్చకాయ ముక్కలను అన్నది తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మనకు 2 కప్పుల వరకు పుచ్చకాయ ముక్కలు అన్నది వచ్చాయండి. 2 కప్పులకి అరకప్పు వరకు షుగర్ అన్నది పడుతుంది. సో అరకప్పు వరకు షుగర్ అన్నది వేసుకొని కప్పు వరకు అన్నది వాటర్ వేసుకొని కరిగించుకోండి షుగర్ అన్నది. ఈ విధంగా కరిగించుకొని మరీ పాకమేం రావసరం లేదండి, లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. అలాగే తీగపాకం వచ్చినాక ఈ ముక్కలను అన్నది ఉడికించుకున్న ముక్కల్ని వేసేసుకోండి. మొత్తం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు పాకంలో అన్నది కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ కుక్ అయినాక పాకం అంతా పడుతుంది వాటికి. అలా పట్టినాక వీటిని అన్నది ఇంకా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇంక ఇలా ఉడికిన వాటిని 3 బౌల్స్లో ఇలా వేసుకోవాలండి. వీటిని అన్నది కొంచెం కొంచెంగా వేసుకొని మనకి అవైలబుల్లో ఉన్న కలర్స్ అన్నది వేసుకోవచ్చండి. సో నా దగ్గర ఉన్నది గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. సో అందుకని నేను ఈ 3 కలర్స్ అన్నది వాడుతున్నాను. మీ దగ్గర ఏమేమి కలర్ అవైలబుల్లో ఉంటే ఆ కలర్స్ అన్నది వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం చిటికెడు వేసుకొని మొత్తం కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని వీటిని ఫ్యాన్ కింద అన్నది ఆరబెట్టండి. అవి మొత్తం వాటర్ ఏం లేకుండా మొత్తం డ్రైగా అయిపోయేంత వరకు ఉంచండి ఫ్యాన్ కింద అన్నది. ఈ విధంగా ఉంచినాక చూస్తున్నారుగా మొత్తం డ్రై అయిపోయినాయి. మనం ట్రూటీ ఫ్రూటీస్ అన్నది రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా ఇంట్లో ఈ విధంగా ట్రూటీ ఫ్రూటీస్ అన్నది ట్రై చేయండి. మీకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయ్స్.